అంతర్ముఖానికి స్వాగతం. ఒక పాట పుట్టడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఛాలెంజ్ అనే సినిమాలో ఇందువదన కొందరదన మందగమన గగన జగన అనే పాట ఉంది. చాలా పాపులర్ అయింది. ఒక్క పదం అర్థం కాదు. ఛాలెంజ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, ఆయనకి తెలుగు అసలు ప్రవేశమే లేదు. ఈ పాట చూసి ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని నేను వేటూరి భయపడ్డాం. కానీ ఆయన భలే ఉంది, ఏదో గమ్మత్తుగా ఉంది, నాకే అర్థం కాలేదంటే బాగుండి ఉంటుంది అన్నాడు. ఆ పాట పుట్టుక్కి ఒక గమ్మత్తైన సంఘటన ఉంది. ఇళయరాజా గారి థియేటర్ అది. ఆయనకి ఒక సెపరేట్ థియేటర్ రూమ్ ఉంది. అక్కడే ఆర్కెస్ట్రేషన్ చేస్తాడు ఆయన. ట్యూన్ ఇచ్చేసిన తర్వాత ఈయన బయట కూర్చుంటాడు తోటలో. కూర్చొని ఆలోచిస్తుంటే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఎండమూరి ఏదైనా చెప్పబోయా అన్నాడు. ఏం చెప్పాలి సార్? ఏదో ఒకటి చెప్తుంటే ఆలోచన వస్తుంది అన్నాడు. ఎప్పటి నుంచో మీతో పంచుకోవాలని ఒక అనుభవం, ఒక చదివిన పుస్తకం గుర్తొస్తుంది. ఇది రామరాజభూషణుడు అంటే భట్టుమూర్తి రాసిందండి. ఉరుద్యుతి వర్ణన అంటాడు దీన్ని. నాకు తెలుసు, నాకు మీకు తెలియదేముంది సార్, అంత తెలుసు. ఉరు అంటే తొడలు, అమ్మాయి తొడలు. ద్యుతి అంటే వెలుగు. ఉరుద్యుతి వర్ణన అంటే అమ్మాయిల తాలూకు తొడల తాలూకు వెలుగు తాలూకు వర్ణన గురించి ఈ భట్టుమూర్తి అనే ఆయన రాసింది. ఒక వసు చరిత్ర అనుకుంటా. ఇది వసు చరిత్రలో డిస్కషన్ చేసాం. ఈ అరటి తోటలు కనబడ్డప్పుడు ఏనుగులకి వాటికి భలే ఆవేశం వచ్చేస్తుంది. తొండాలతో అరటినంత చిన్న భిన్నం చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతాయి ఏనుగులు. ఏనుగులకి అరటి తోటలు అంటే ఎందుకంత కసి అని డిస్కషన్ వచ్చింది. అక్కడ రామరాజభూషణుడు రాసిన దాని గురించి చెప్పాను. ఆయనకు కూడా తెలుసు, మహానుభావుడు వేటూరి. అమ్మాయి తొడల్ని అరటి బోదలతోనూ ఏనుగు తొండాలతోనూ పోలుస్తూ ఉంటారు కవులు. ఏనుగు తొండం నల్లగా ఉంటుంది. అరటి బోదల మీద ఎండిపోయిన మాసిపోయిన ఈ తొడుగులు నల్లగా ఉంటాయి. అవి పోయి అవి కూడా తొడల్లాగా మెరవాలి అని చెప్పి ఈ రెండు తపస్సు చేసినాయి అంట. నీళ్లు తాగాయి. ఏనుగు తాగింది, అరటి చెట్టు తాగింది. రెండు ప్రార్థన చేసి తపస్సు చేస్తున్నాయి. ఈ ఏనుగుకి నిలకడగా ఉండటం చేత కాదు, తొండానికి అస్సలు చేత కాదు. ఊగుతున్నాయి ఏనుగు తొండాలు. ఇవి మాత్రం నిశ్చలంగా చేసినాయి. ఇవి అరటివి. అందువల్ల గాలి వచ్చి ఆ ముదురు నల్లటి షేప్ పోయి ఇవి నిగనగా మెరుస్తున్నాయి అరటి బోదలు. కానీ ఏనుగు తొండం కదులుతోంది కదా, వాడికి రాలేదు. అవి నల్లగానే ఉన్నాయి. ఆ కసితో ఏనుగులు ఎప్పుడు కనబడినా అరటి తోటని ధ్వంసం చేస్తాయి అని చెప్పి భట్టుమూర్తి రాశాడు. ఇది చెప్తూ ఉండగా ఆయన ఎందుకు అలా ఆలోచనలు కూర్చున్నాడు. తర్వాత మేము వచ్చేసాం. అప్పుడు రాశాడు ఇది. కొందరదన మందగమన మధురవచన గగన జగన అని. బాగుంది గురువుగారు, కానీ నాకు ఒకటే డౌట్ వస్తుంది. గగన జగన అంటే గగనం అంటే శూన్యం, గగన జగన అంటే నడుము లేనిది, మందగమన అంటే స్లోగా నడిచేది. సాధారణంగా నడుము సన్నగా ఉండే ఆడవాళ్ళు ఫాస్ట్గా నడుస్తారు కదా, మందగమన అని ఎందుకు రాశారు అని అడిగాను. ప్రాస బాగుంది, పాట బాగుంది, ఇంకెందుకే ఈ పాట సూపర్ హిట్ అవుతుంది చూసుకున్నాడు. అది ఆ విధంగా ఆ పాట పాపులర్ అయింది. ఈ తొడల ప్రసక్తి వచ్చింది కాబట్టి ప్రేమ నవల్లో ఒక వర్ణన చేశారు. ఫస్ట్ చాప్టర్లో బ్రహ్మ హీరోయిన్ని సృష్టిస్తాడు. ఆవిడ ఎంత అందంగా ఉందంటే సగం సృష్టించేసరికి ఇతనికి మతిపోయింది బ్రహ్మకి. అప్పుడు ఆమె సృష్టిస్తూ అతను అంటాడు, ఒక ఆసువుగా ఒకడు అంటాడు, పక్కనే సరస్వతి ఉంది. ఆమె కురులు హటకాంబోరుహ చెంచిరి కోత్మరంబులు, ఆమె ఉరువులు సహజ గంధ పరిమళ పరివేష్టితములు అంటాడు. ఈవిడ కోపం వస్తుంది. ఆ వీణ చేసుకుని ఫ్యాట్ మీద నెత్తి మీద కొడుతుంది. ఆయన అబ్బా అని పట్టుకుంటే నారదుడు వస్తాడు. ఏమిటి తాతగారు ఇలా ఉన్నారంటాడు. నాయన నన్ను తాతగారు అనకు, అంకుల్ అని అంటాడు. సరే ఏదో ఒకటి అంటానులేండి, ఎందుకు ఇలా ఉన్నారంటే ఈవిడ కొట్టింది నా భార్య. ఎందుకు కొట్టింది గురువుగారు అంటాడు. ఏమిటయ్యా, తలకి నూనె రాసుకోకపోయినా గంధం రాయకపోయినా ఆవిడ జుట్టు అద్భుతమైన వాసన వస్తుంది పరిమళంతో అని రాశాను, దాన్ని కొట్టింది అంటాడు. సరస్వతికి బాగా కోపం వస్తుంది. అంతేనా, అక్కడ తాగాడా, తర్వాత ఏం రాశాడు అడుగు అంటుంది. అప్పుడు ఆమె ఉరువులు సహజగంధ పరిమళ పరివేష్టితములు అని రాశాడు. ఉరువులకి తొడలకి వాసన ఏంటయ్యా, పరిమళం ఏంటి, అందుకే కొట్టాను అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఈ అమ్మాయిని సర్వనాశనం చేసి రకరకాలుగా నేను బాధ పెడతానని చెప్పి సరస్వతి శాపం ఇస్తుంది. అప్పుడు బ్రహ్మకు కూడా కోపం వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తన ఇండివిజువాలిటీతో, తన పర్సనాలిటీతో ఈ అమ్మాయి వాటన్నిటినీ అధిగమిస్తుందని కౌంటర్ వరం ఇస్తాడు. ఇది ప్రేమ నవల యొక్క సారాంశం. ఇక్కడ ఈ తొడల ప్రసక్తికి అక్కడ మందగమన ప్రసక్తికి ఇంత సంబంధం ఉంది. మేము రాక్షసుడి సినిమా గురించి
ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నాం, కాశ్మీర్లోనో ఎక్కడో చేస్తున్నాం. అప్పుడు ఆ రోజుల్లో హీరో ఏదన్నా ఒక గెలవగానే ఒక పందెం కానీ ఒక విలన్ని కానీ గెలవగానే ఒక పాట వేసేవాళ్ళం. అది సాధారణంగా సంక్రాంతి పాట కానీ హోలీ పాట కానీ అయి ఉండేది. ఓ గ్రూప్ డ్యాన్సులు. ఇలాంటి గ్రూప్ డ్యాన్స్ ఒకటి ప్లాన్ చేసాం. ట్యూనింగ్ అయిపోయింది, ఇళయరాజా గారు ట్యూన్ చేశారు, మేము వెళ్ళిపోయాం. ఒక రాత్రి కాశ్మీర్లో ఎక్కడో ఉండగా నాకు ఎందుకో ప్రతి సినిమాలోనూ ఇదే పాటలు, రకరకాల హోలీ జల్లుకోటాలు, రకరకాలు. అలా కాకుండా కొత్త రకంగా చేద్దామని చెప్పి కోదండరామరెడ్డిని అడిగాడు, కొంచెం పాట మారుద్దామంటే సిచ్యుయేషన్. ఏ మారుస్తావో చెప్పు అన్నాడు. సుహాసిని చాలా సాఫ్ట్ క్యారెక్టరు, టీచరు, పైకి చెప్పలేదు భావం. చిరంజీవి రాక్షసుడు, మదర్ ఎవరో తెలియదు. ఆ ప్రక్రియలో అతను చాలా ఇదిగా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అని ఎలా చెప్పాలి? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత చిరంజీవి ఉంటానని చెప్పి ఇలా వెళ్ళిపోతాడు. సుహాసిని నేను కూడా ఉంటానని ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ గౌక్కని చిరంజీవి ఇటు తిరిగి పిలిచారా అడుగుతాడు. లేదే అంటుంది. మళ్ళీ వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఇటు తిరిగి పిలిచారా అంటుంది. లేదే అంటాడు. మళ్ళీ ఇద్దరు కొంచెం దూరం అయిన తర్వాత ఇద్దరు ఒకటేసారి తిరిగి పిలిచారా అని అన్న తర్వాత నవ్వుకుంటారు. ఇప్పుడు పాట రావాలని చెప్పి అక్కడి నుంచి ఫోన్ చేశాం మెడ్రాస్. అప్పుడు ఆయన పాట పంపించాడు. ఒక అద్భుతమైన పాట. తెలుగు సాహిత్యంలో అది ఇళయరాజా గొప్పతనమా సాహిత్యం గొప్పతనమా తెలియదు కానీ అప్పుడు పుట్టింది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మనసులో మాట చెప్పలేని రోజు, నువ్వు వస్తావని సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఒక పాట పుట్టడానికి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు సినిమాలకి పనిచేస్తున్నారో వాళ్ళని ఇన్స్పైర్ చేయటం ద్వారా మనం బోల్డ్ జ్ఞానాన్ని పొందొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ముందు ఆత్రేయ, తర్వాత వేటూరి, అంతకుముందు మల్లాది గారు, కృష్ణశాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రితో ఆ భావుకత ఒక తరం అయిపోయిందని చెప్పడానికి నేను ఏ విధంగా సంశయించను.